సో ముఖ్యంగా చూసుకుంటే మొన్న తిత్లీ తుఫాన్ చాలా దారుణమైనటువంటి నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కావచ్చు, ప్రాణనష్టం జరగకపోయినా పర్యావరణ నష్టం గట్టిగా జరిగింది. పైగా మీది అంతా కూడా పచ్చటి కొబ్బరి తోటలు, అద్భుతమైనటువంటి వాతావరణం ఇది. సో వాళ్ళకి ఏదైతే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పూర్తిగా పరిహారం అందించడంలో మీరు ఎందుకు వెనకబడ్డారనేది కొంచెం మీ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటి? అసలు దీని కారణం ఏంటి? దానికి మీరు చూసినట్లయితే అంటే పూర్తిగా ఇవ్వలేదని కాదు, పూర్తిగా సఫలీకృతం చేసే అంత అంటే మేబీ అది తొందరగా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి అని చేసిన ప్రయత్నంలో మేబీ అది ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు తప్పితే తిత్లీ ఈజ్ ఎ బెంచ్ మార్క్. మా నియోజకవర్గంలో, మా పక్క నియోజకవర్గం పలాసలో కానీ, టెక్కల్లో కానీ, ఇచ్చాపురంలో కానీ, బికాస్ హిట్ ఇన్ పలాస, పెద్ద సఫరర్స్ మా అందరం కూడా. మీరు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది చూస్తే అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. దట్ ఈస్ వై హీఈస్ కాల్డ్ ది మ్యాన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మ్యాన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు అనడానికి తిత్లీ ఒక ఉదాహరణ. లిటరల్లీ 9 daysలో అంత పెద్ద సైక్లోన్, 60,000 కరెంట్ పోల్స్ తెగిపోయినాయి, కరెంట్ లేదు, ఎంత అపారమైనటువంటి పంట నష్టం జరిగిందో ఎవడు ఊహించడానికి కూడా అవకాశం లేని టైం. అసలు రేపు తెల్లవారి నెల 15 రోజుల లోపల మేము కరెంట్ అయినా చూడగలుగుతామో అనుకునే పరిస్థితిలో ప్రజలు, మొత్తం క్యాబినెట్, మొత్తం యంత్రాంగం, టోటల్ స్టేట్ మొత్తం మా నియోజకవర్గాల్లో ఉంది. ప్రతి 3 పంచాయతీలకు ఒక ఆర్డీఓ, ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రతి మండలానికి ఒక మంత్రి, మొత్తం క్యాబినెట్ ఇంక్లూడింగ్ సార్ లోకేష్, ఎవ్రీ వన్ వాజ్ ఆన్ ఫీల్డ్. సో 9 daysలో వీ డిడ్ ఎవ్రీథింగ్. పడుకోలేదు, కంటిన్యూస్గా ప్రజల్లోనే ఉన్నాం. డే 1 నుంచి ప్రజల్లో ఉన్నాం. ఇంకా తుఫాన్ ఆగి వర్షం పడుతుంటూనే మేము ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రజలందరికీ అన్నీ అందించగలిగాం, మంచినీళ్ళు అందించగలిగాం, వాళ్ళందరికీ కూడా దుప్పట్లు ఇవ్వగలిగాం, కార్పెట్లు ఇవ్వగలిగాం. ఆ రోజు మేము పరదాలు ఇవ్వగలిగే పరిస్థితి, ఆఖరికి క్యాండిల్స్ కూడా. అవి ఇవ్వటమే కాదు, క్యాండిల్స్ అందాయా లేదా అనుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఫోన్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దట్ ఈస్ హౌ హీ మేనేజ్ ది థింగ్స్. అయితే ఇవన్నీ ఒక పక్క చేస్తూ ఎన్యూమరేషన్ చేయాలి. ఎన్ని చెట్లు పడ్డాయి, ఎకరాకి ఏంటి పరిస్థితి, జీడి పంట ఎంత నష్టపోయాం, లేకపోతే మామిడి పంట ఎంత నష్టపోయాం, ఇక్కడ ఉన్నటువంటి ఉద్దాన రైతుల పరిస్థితి ఏంటి, లేకపోతే వరి పంట వేసుకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి, అన్నీ ఎన్యూమరేట్ చేయాలి. సో దీనికి చాలా యంత్రాంగం కావాలి. సో ఈ పరిస్థితుల్లో కొన్ని పొరపాట్లు, ఎందుకంటే ఉదాహరణకి నాకు 10 ఎకరాలు ఉంది, నాకేమో అక్కడ 5 ఎకరాలని పట్టడం. ఓకే. సో వరి నాకు 2 ఎకరాలు ఉంది, అక్కడ 20 ఎకరాలని పట్టడం, అటు ఇటు కూడా. సో ఈ రకంగా జరిగి కొంతవరకు కొంత తప్పులు అయితే జరిగాయి అనేది ఒప్పుకోక తప్పదు. కానీ ఆ రోజు మేము చేసినటువంటి కార్యక్రమం మాత్రం అంత సామాన్యమైనటువంటి. అయితే ఆ రోజు పక్కనే పాదయాత్ర చేస్తున్నాడు, విజయనగరంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, కనీసం వచ్చి పలకరించడానికి, ప్రజలను పరామర్శించడానికి కూడా రాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదొక ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 200 మాత్రమే కాంపన్సేషన్ కొబ్బరి చెట్టుకుంటే ఆ రోజు ఆయన 1500 ఇచ్చారు. ఆయన దాదాపు 1300 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ భరించి ఆ రోజు కాంపన్సేషన్ ఇస్తే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చి నేను వచ్చిన తర్వాత 1500 ఇస్తానని చెప్పి ఆయన వచ్చిన చాలా కాలం తర్వాత, ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక కలెక్టర్ వచ్చాడు. కలెక్టర్ రాగానే ఆ కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీట్గా పరిహారం అందజేసేసి ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది అని చెప్పి, ఇప్పటికీ కూడా దాదాపు 6000 మంది రైతులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవ్వలేకపోయాం, డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. వాళ్ళ 5 ఎకరాల కన్నా పైబడి ఉన్నటువంటి రైతులని, ఇతరతర సమస్యల వల్ల ఇవ్వలేకపోయాం. వాళ్ళకి అప్పుడు అందలేదు, ఇప్పటికీ అందలేదు. అసలు వాళ్ళ సమస్య పరిష్కరించే ప్రయత్నం కూడా మరి జగన్మోహన్ రెడ్డి చేయలేదు. సో ఇలా ఏది కూడా బాధ్యత లేనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఎక్కువ బాధ్యతతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఉండిపోతారు. ఏదైతే ఈ మత్స్యకార ఎవరైతే వాళ్ళు ఉన్నారో మత్స్యకారులు, వాళ్ళకి డీజిల్ విషయంలో కూడా, సబ్సిడీ విషయంలో కూడా మీరు పాదయాత్ర చేశారు. ఎందుకు అంటే ఏంటి అంటే అది ఏ కారణం చేత చేయాల్సి వచ్చింది? అంటే మత్స్యకారులది చాలా టిపికల్ సిచ్యుయేషన్. ఎందుకంటే అప్పుడు వాళ్ళు వేటకెళ్ళే పరిస్థితి కూడా లేదు. అంటే వేట నిషేధ సమయంలోనే నేను ఆ కార్యక్రమం చేశాను. యాక్చువల్గా ఏంటి అని అంటే వాళ్ళకి టిపికల్ సిచ్యుయేషన్, వాళ్ళ లైఫ్స్ అన్నీ కూడా
చాలా ప్రమాదకరమైన స్థాయిలో ప్రమాద అంచుల్లో రోజు తెల్లవారు 3 గంటల నుంచి మళ్ళీ నెక్స్ట్ రోజు ఏ టైంకి వస్తారో రారో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నటువంటి బతుకులు అవి. అయితే వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మీరు చూసినట్లయితే 80% ఆఫ్ ది ఫిషర్మెన్ ఓట్ తెలుగుదేశం పార్టీ. అది ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి మాకు కమిట్మెంట్ ఉంది. అంటే ఏం చెక్కు చెదరలేదా? ఏమి వైసీపీ వచ్చినాక కూడా ఏది చెక్కు చెదరలేదు. ఫిషర్మ్యాన్ బెల్ట్ ఏది కూడా చెక్కు చెదరని తెలుగుదేశం పార్టీ కంచుకోవట్లు అవన్నీ కూడా. సో అటువంటి ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యకు పరిష్కారం తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. ఉదాహరణకి ఫస్ట్ టైం వాళ్ళకి డీజిల్ సబ్సిడీ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. డీజిల్ సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భంలో అప్పుడు పంచవర్ష ప్రణాళికలు ఉండేవి మనకి. ఆ పంచవర్ష ప్రణాళికలో 10వ పంచవర్ష ప్రణాళిక వరకు ఉన్నటువంటి బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటిని ఎన్హాన్స్ చేస్తూ అన్ని బోట్లకి కూడా వర్తింపు చేశారు. తర్వాత వాళ్ళకి వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు ఎవరైతే బోట్లో రిజిస్టర్డ్ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తూనే వాళ్ళకి బియ్యం కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం ఉండేది. అయితే అప్పుడు ఎంతమంది ఉంటే ఆ కుటుంబంలో అంతమందికి కూడా 4,000 రూపాయలు అందేవి. ఓకే ఓకే దాన్ని మత్స్యకార భరోసా అని ప్రభుత్వం పేరు పెట్టి దాన్ని 10,000 రూపాయలు చేస్తున్నాను అనౌన్స్ చేశారు. కానీ ఏం చేశారు, 10,000 ఇవ్వాల్సిన చోట నలుగురు ఇంట్లో ఉంటే 10,000 ఇవ్వాల్సిన చోట 10,000 మాత్రమే ఇస్తున్నారు. సి ది టిపికల్ మైండ్ సెట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుయుక్తుల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు మత్స్యకారుల్లో ఒక టిపికల్ సిచ్యుయేషన్ ఏంటంటే ఒక బోట్ ఉంటుంది, ఒక 2 కుటుంబాలు 3 కుటుంబాలు కలిసి ఆ బోట్ను తయారు చేసుకుంటారు. తండ్రి 2 కొడుకులు ఉంటే తండ్రి 2 కొడుకులు కూడా ఆ బోట్లోనే పనిచేస్తారు. ఓకే, అంటే వాళ్ళ వేరే ఫ్యామిలీలు అయినా కూడా ఒకటే బోట్లో ఉంటారు. సో బోటు తండ్రి పేరు మీద ఉంది. తండ్రికి నువ్వు 10,000 ఇచ్చి మరి 2 కొడుకులు మీరే అడిగారు కదా ప్రశ్న, దట్స్ ఇట్. ఇది అన్యాయం కాదా? ఓకే, ఆ రకంగా వాళ్ళకి బాగా అన్యాయం జరిగింది. సో అలాంటి టైంలో ఈ భరోసా ఇవన్నీ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చైతన్యపరచడం కోసమే నేను పాదయాత్ర చేశాను. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వలసలు వెళ్ళి చెన్నైలోనో గోవాలోనో ముంబైలోనో అండమాన్లోనో వేట చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తుంటారు. వాళ్ళు 3 నెలలు 4 నెలలు వలస వెళ్ళిపోతారు. వాళ్ళకి 50 సంవత్సరాలకే అప్పుడు తెలుగుదేశం పార్టీ పెన్షన్ పథకం అనేది ప్రవేశపెట్టింది. పెన్షన్ పథకం ప్రవేశపెడితే వాళ్ళకి ఏం చేశారంటే టిపికల్గా ఏ నెలకు ఆ నెల తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ కట్ అన్నారు. సో వలస వెళ్ళినటువంటి ఒక మత్స్యకారుడు కేవలం నువ్వు ఇస్తున్నటువంటి ఈ 2,500కో 2,300కో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతాడా? ఎంత ఖర్చు అవుతుంది ఆయనకి? అలాంటప్పుడు కానీ అవకాశం లేదు. సో ఈరోజు వాళ్ళు వలస వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. నువ్వు ఇచ్చిన 2,000 కోసం బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళని చైతన్యపరచడానికి ఆ రోజు ఆ పాదయాత్ర చేయటం అనేది జరిగింది. ఓకే, సో దానివల్ల మంచి మైలేజ్ వచ్చినట్టుంది. ఖచ్చితంగా అక్కడ మరి ప్రజలందరికీ కూడా మేము చెప్పగలిగాం ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయ అవినీతులు ఏంటి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఆ రోజు మీకు ఎన్ని సబ్సిడీ రూపంలో వలలు కానీ ఇంజిన్లు కానీ బోట్లు కానీ తెప్పలు కానీ ఇలా ఎన్నో రకాలైనటువంటివి ఆదరణ పథకంలో తీసుకుని వచ్చి వీళ్ళందరికీ సబ్సిడీల్లో ఇచ్చినటువంటి సందర్భం. వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఫస్ట్ టైం ఎక్కడా లేదు ఈ విధానం. ఆ రోజు ఒంటరి మహిళలకు కానీ మత్స్యకారులకు కానీ డప్పు కార్మికులకు కానీ గీత కార్మికులకు కానీ అందరికీ కూడా 50 సంవత్సరాలకే ఎస్టీలకి కూడా పెన్షన్ విధానం ప్రవేశపెట్టాం. ఎందుకంటే 50 సంవత్సరాలకే ఎందుకు అనే ప్రశ్న కూడా నేను మీకు సమాధానం చెప్పాలి. వాళ్ళు నిరంతరం ఉప్పు నీటిలో ఉంటారు. అవునండి. సో ఆ ఉప్పు నీటిలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేకమైనటువంటి స్కిన్ డిసీజెస్ వాళ్ళకి వస్తుంటాయి. అట్ ది సేమ్ టైం ఏదైతే వాటర్ డైరెక్ట్గా వాటర్ మీద సన్లైట్ పడి అది రిఫ్లెక్ట్ అవుతుందో వాళ్ళకి 50 సంవత్సరాలకే చూపు కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితులు వస్తుంటాయి. సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనం ఎంత తొందరగా మనం ఎందుకంటే 50 years తర్వాత వాళ్ళు ఫిష్ హంటింగ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. సో అందుకని ఆ రోజు అది అంతా చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రోజు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఫిషర్మెన్కి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం ఏంటి అంటే ఇది. మా దురదృష్టం ఏంటంటే మా పక్కనే ఉన్నాడు మళ్ళీ మా ఫిషరీస్ శాఖ మంత్రి. ఎంత దౌర్భాగ్యం అంటే మత్స్యకార భరోసా మత్స్యకారులకు ఇవ్వాలి,
అది మానేసి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మిగిలిన సామాజిక వర్గాలు మత్స్యకారులుగా ఎన్రోల్ అయ్యి వాళ్ళేమో మత్స్యకారు భరోసా తీసుకుంటారు. ఈ విషయంలో ఇక్కడే ఏడులపాలెం అనే విలేజ్లో అక్కడ ఉన్నటువంటి సచివాలయంకి తాళాలు వేశారు ప్రజలందరూ కూడా, మత్స్యకారులందరూ కూడా. పక్కనే ఉన్నటువంటి మంత్రికి ఆ విషయం తెలియదా? అయినా సరే వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడానికి నువ్వు హెల్ప్ చేసావు. సో ఈరోజు నీ సామాజిక వర్గంకి సంబంధించినటువంటి వ్యక్తులు దగా పడుతున్నారు అంటే కూడా రెస్పాండ్ అవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఈ పక్కనే ఇక్కడ కపాసగుద్ది అని ఒక విలేజ్ ఉంది, ఇక్కడ డీజిల్కి సబ్సిడీకి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి. దాన్ని కూడా నువ్వు మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసావు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? సో ఈ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ఈ మోసాలను తెలియజెప్పాలనే ప్రయత్నంలో భాగంగానే నా మత్స్యకార సమస్యలపై సమర సంకారావం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఓన్లీ మత్స్యకార గ్రామాలను మాత్రమే తిరుగుతూ వాళ్ళందరినీ చైతన్యపరిచే కార్యక్రమం చేసాం. దానికి విపరీతమైనటువంటి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలుసుకోగలిగారు. అంతవరకు మేము సఫలీకృతమయ్యాం.